ఐబొమ్మ గురించా? ఆయన చేసిన తప్పే ఆయన చెబుతాను నేను కూడా. ఆయన చేసిన తప్పు అయినా కూడా కొంత ప్రజలకి మంచి చేసిండు, పేద ప్రజలకి. ఎందుకంటే ఈ కొంతమంది కూడా టికెట్లు పెట్టుకొని పోతే వాళ్ళే బాగుపడతారు. కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి అభిమానం పిచ్చితోటి. మరి వీళ్ళ గురించి హీరోలు ఆలోచించలేదు, పోలీసు అధికారులు ఆలోచించలేదు. మరి ఆయన ఆలోచించిండు కదా, ఒక కోణమే చూసుకుంటున్నాడు. ఒక కోణం చూస్తే ఆలోచించి ఫ్రీగా సినిమా అందించిండు కదా. మీరు సినిమా గెలితే, ఒక సినిమా గెలితే కోట్లు కోట్లు వస్తున్నాయి. మరి అవి మీకే వస్తున్నాయి కానీ మీ కింద పనిచేసే వాళ్ళు 1,000 మంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా బస్తారా? పంచట్లేదు కదా. మరి మిమ్మల్ని లైఫ్ లేపే హీరోలు లైఫ్ లేపుతారు, అభిమానులు ఉంటారు, పిచ్చి పిచ్చి కావాలి రోడ్ల మీదకి వస్తారు, మీకోసం ప్రాణం ఇవ్వడానికని సిద్ధపడతారు. మళ్ళీ వాళ్ళ భవిష్యత్తుల గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా? హీరోలుగా ఎవరు ఆలోచించట్లేదు కదా. మరి దాని గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మనమే తీసుకోవాలి చర్య. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎట్ట మీటింగులు పెట్టారు, వాళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, పైరసీ చేయటం, మేము ఇండస్ట్రీ కోల్పోతుంది, కొంతమందికి భవిష్యత్తు లేకుండా పోతుంది, ఇప్పుడు తీసుకొస్తారు అనమాట. పెద్దలు మాట్లాడుతున్నారు, ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఒక మేకప్ మెయిన్ కాంచి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కాంచి, ఏంది ఇండస్ట్రీలోనంట అందరు పొట్టల మీద దెబ్బేస్తారంట. ఐబొమ్మ ఆయనకు అది వేసేది మీరే సార్, నేను చెబుతున్నా. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి కూడా 20 ఏళ్ళ నుంచి కూడా జూనియర్ ఆర్టిస్ట్కి 750 రూపాయలే. ఆ 750 రూపాయల కోసం 4:30 లేస్తున్నారు, 3:30 లేస్తున్నారు, రెడీ అవుతున్నారు ఆడవాళ్ళు. నేను చూస్తాను, లేడీస్ని నేను చూసినా, నేను కూడా పోయినా చూసిన. పాపం ఎంత కష్టమో. నిలబడి వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు, వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకుంటారా? వాళ్ళకి ఏమైనా పెంచితే ఏమైంది? మీకైతే కోట్లు కావాలి కానీ జూనియర్ ఆర్టిస్ట్కి 750 కాకపోతే పెంచకూడదా? మొన్న ధర్నా చేశారు, ఏం పెంచారు? పెంచలేదంట అసలుకి. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు హీరోలు నేను అడుగుతున్నా, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఈ ఇండస్ట్రీ పెద్దల్ని. మరి మీ కింద పనిచేసే వాళ్ళు చాలా మంది పాపం తలకాయలు కొట్టుకుంటున్నారు, రూమ్ రెంట్లు కట్టుకోలేక ఏడుతున్నారు పాపం కుర్రోళ్ళు. సినిమా పిచ్చితో వచ్చి పెళ్లి కాని కుర్రోళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి పాపం ఇంటికి పోవటానికి కూడా మొహం లేక చాలా మంది కృష్ణానగర్లో ఏడుతుర్రు. దీని గురించి పెద్దలకు పట్టించుకోవాలని బాధ్యత లేదా? దీని గురించి కూడా మీటింగ్ పెట్టాలి కదా. మరి మీ పైరసీ గురించి అయితే మాట్లాడుతారు, మీకు నష్టం జరుగుతుందని. మీకు ఉండేది లేదు, పోయే ఊడేది ఏమి ఉండదు దీనివల్ల. మీ లగ్జరీ లైఫే మీది. మరి ప్రజల గురించి కూడా ఆలోచించమని నేను అడుగుతున్నాను. నేను ఒక్కదానే కాదు, నాతో పాటు అందరూ అడగాలని నేను కోరుకుంటున్నా.